హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ భూమికి డివోర్స్ నోటీస్ ఇవ్వాలి అని రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా గగన్కి భూమి గుర్తొస్తుంది. నువ్వు ఈ గ్రీన్ సూట్లో చాలా బాగుంటావు బావా అని అన్నట్లు ఊహించుకుంటారు. వెంటనే ఆ సూట్ తీసేసి నేవీ బ్లూ కలర్ సూట్ వేసుకొని బయటికి వస్తారు గగన్. అప్పుడే తారా కూడా సేమ్ కలర్ శారీ కట్టుకొని ఇంటికి వస్తుంది. తారా, నేను గుడికి వెళ్ళొచ్చాను, అందుకే మిమ్మల్ని కలవాలని వచ్చాను, మీకు బొట్టు పెడతాను అనేసరికి శారద వెంటనే ఆపుతూ, అక్కర్లేదు, మా కొడుక్కి నేనే బొట్టు పెడతాను అని తారాని గగన్కి బొట్టు పెట్టనివ్వకుండా అడ్డుకుంటుంది. ఇంతకీ ఎక్కడికి బయలుదేరుతున్నావు గగన్ అని అడిగేసరికి నేను భూమికి డివోర్స్ నోటీస్ ఇవ్వడానికి వెళ్తున్నాను అని అంటారు గగన్. అయితే చాలా మంచి విషయం అని తారా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మ, నువ్వు ఎదురురా అమ్మా అని అంటారు గగన్. వెంటనే తారా, అయినా మీ అమ్మగారికి భర్త లేరు కదా, అలాంటప్పుడు ఆవిడ ఎదురొస్తే మంచిదవుతుందా, శుభకార్యాలకి ఆవిడ ఎదురు రాకూడదు కదా అని అంటుంది తారా. గగన్కి ఆ మాటకి చాలా కోపం వస్తుంది. చూడండి, మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. మా అమ్మ నాకు ఎదురొస్తేనే నాకు ఏ పనైనా సక్సెస్ అవుతుంది. నాకు అది ఎప్పటి నుండో సెంటిమెంట్. మీరు చెప్పారని నా సెంటిమెంట్ నేను మార్చుకోను. అమ్మ, నువ్వు ఎదురు రా అని అంటాడు గగన్. లేదు, నేను రాన్రా. నా కోడల జీవితాన్ని నాశనం చేయడానికి నువ్వు డివోర్స్ నోటీస్ తీసుకెళ్తుంటే నేను ఎదురు రావాలా? సమస్య లేదని కోపంగా లోపలికి వెళ్ళిపోతారు శారద. ఇంకా గగనే ఒంటరిగా అలా డివోర్స్ నోటీస్ తీసుకొని భూమి వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. కృష్ణప్రసాద్ కారులో వస్తున్న గగన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇదేంటి, వీడిప్పుడు వస్తున్నాడు అని చూస్తూ ఉంటే ఇంకా లోపలికి అడుగు పెట్టేలోపు శరత్చంద్ర, ఆగు, ఎందుకు వస్తున్నావు మా ఇంటికి అని అడుగుతారు. నేను మీ ఇంటికి ఏదో మర్యాదలు పొందడానికో మీకు మర్యాదలు చేయడానికో రావట్లేదు శరత్చంద్ర. నీకు, నీ కూతురికి నాకు ఉన్న సంబంధాలు తెంచుకోవడానికే ఈ ఇంట్లో అడుగు పెడుతున్నాను అని అంటారు గగన్. ఏం సంబంధాలు? రోడ్డుపై గెంటేశావు కదా, నడి రోడ్డుకి కట్టుకున్న భార్య అని లేకుండా తోసేసావు కదా, ఇంకేం మొహం పెట్టుకొనిరా అంటున్నావు అని అంటారు శరత్చంద్ర. అదే అదే నీ కూతుర్ని నేను మెడపట్టుకొని బయటికి గెంటేశాను, కానీ అది అందరికీ లీగల్గా తెలియాలి కదా, అలాంటప్పుడు డివోర్స్ కావాలి కదా, అందుకే నేను డివోర్స్ ఇద్దామని ఇలా చేశాను అని అంటారు గగన్. ఒక్కసారిగా ఇంకా అలా షాక్ అయిపోతుంది భూమి. బావా, అది కాదు. ఏ జస్ట్ షటప్. నీతో మాట్లాడేంత ఓపిక తీరిక నాకు లేదు. మర్యాదగా వీలైనంత త్వరగా వీటిపై సైన్ చేసి ఇవ్వు. నాకు కావాల్సింది అదే అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడనమాట గగన్. ఇంకా వెంటనే శరత్చంద్ర కూడా, భూమి, ఏంటిది, వాడు డివోర్స్ నోటీస్ పంపిస్తే ఇంకా నువ్వు వాడిని పట్టుకొని వేలాడాలనుకుంటున్నావా? అంత సీన్ లేదు. వెంటనే వెంటనే వాడి మొహాన డివోర్స్ పేపర్స్ కొట్టేయి. నీకు మంచి సంబంధాన్ని నేను నేను తీసుకొస్తాను. ఇంకా ఇంకా నువ్వు వాడినే పట్టుకొని వేలాడద్దు అని ఇంకా శరత్చంద్ర అంటారు. అవును భూమి, డివోర్స్ పేపర్స్పై సైన్ చేసేసే, అదే కదా మనకి మన కుటుంబ పరువుకి కూడా మంచిది అని అంటుంది భూమితో అపూర్వ. ఇంకా వెంటనే భూమి పాపం ఏం మాట్లాడకుండా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. బావా, ఎంతైనా వాడిని ప్రేమించింది కదా, కొంచెం బాధ ఉంటుందిలే, తనతో నేను సైన్ చేస్తాను, నువ్వేం కంగారు పడద్దు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది అపూర్వ. నువ్వు ఎలా సైన్ చేయవో నేను చూస్తాను కదా భూమి అని మనసులో అనుకుంటుంది అపూర్వ. అప్పుడే కృష్ణప్రసాద్ ఏమో, అపూర్వ, నీ గుంటనక్క బుద్ధులని నాకు తెలుసు, కానీ నా కొడుకుని కోడల్ని నేను విడతీను, ఖచ్చితంగా వాళ్ళిద్దరినీ నేను ఒక్కటి చేస్తాను అని గట్టిగా ఫిక్స్ అయ్యి, అమ్మ భూమి, నువ్వేమీ కంగారు పడొద్దమ్మా, నేను చెప్పినట్టు చెయ్యి, అప్పుడు వాడు ఏం చేయలేడు, ఖచ్చితంగా వాడి చేత్తోనే డివోర్స్ పేపర్స్ని చింపేస్తాడమ్మా అని అంటారు. అంటే మీరు సైన్ చేయమంటున్నారా మావయ్య అని అంటారు. తప్పదమ్మా, మీ నాన్నకి నీపై పాజిటివ్ ఇంప్రెషన్ రావాలి అంటే నువ్వు సైన్ చేయక తప్పదు, కాబట్టి సైన్ చేసేసి అని అంటారు. సైన్ చేసి ఇంకా అలా తన దగ్గరికి తీసుకువెళ్తుందనమాట భూమి. నాన్న, మీరు చెప్పినట్టే సైన్ చేశాను నాన్న, ఇదిగోండి మీకు కావాల్సింది ఇదే కదా అని అంటుంది. ఇప్పుడు ఇప్పుడు నువ్వు నా కూతురు అనిపించుకున్నావు, ఇప్పుడు నీపై నాకు గౌరవం పెరిగింది, ఆ దుర్మార్గుణ్ణి మర్చిపో, నేను టైం తీసుకొని నీకు ఒక మంచి రాకుమారిని తీసుకొస్తాను అని ఇంకా అలా శరత్చంద్ర డివోర్స్ పేపర్స్ చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. భూమి కృష్ణప్రసాద్ చెప్పినట్టే ఒక ప్లాన్ వేసుకొని హాస్పిటల్కి వెళ్తుంది. హాస్పిటల్లో డాక్టర్ని మీట్ అవుతుంది. డాక్టర్ అని అంటారు. అమ్మ భూమి, నువ్వా, ఇలా వచ్చావేంటమ్మా అని అంటారు. ఒకప్పుడు కృష్ణప్రసాద్ని కాపాడిన డాక్టరే అనమాట, బాగా తెలిసిన ఆయన. డాక్టర్, మీరు నాకు ఒక పెద్ద హెల్ప్ చేయాలి డాక్టర్ అని అంటారు. ఏంటో చెప్పండి అమ్మా అని అంటారు. నా లైఫ్ ఇప్పుడు రిస్క్లో ఉంది డాక్టర్,
మీరు హెల్ప్ చేయకపోతే నా లైఫ్ నాశనం అయిపోతుంది. మీరు ఒక చిన్న అబద్ధం చెప్పాలి. నేను 3 మంత్స్ ప్రెగ్నెంట్ అని చెప్పాలి డాక్టర్. మాకు రిపోర్ట్స్ ఇవ్వాలి అని అంటారు. ఏంటి, నువ్వు ప్రెగ్నెంట్ అని రిపోర్ట్ ఇవ్వాలా? నాకేం అర్థం కావట్లేదమ్మా అని అంటారు. డాక్టర్, అదేంటంటే అని వాళ్ళ మధ్య వచ్చిన మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఇదంతా జరిగింది అని, మీరు హెల్ప్ చేస్తే నా జీవితం నిలబడుతుంది అని చెప్పేసరికి, ఓకే అమ్మా భూమి, ఓకే, నీకోసం ఈ ఫేవర్ చేస్తాను. కాకపోతే మా హాస్పిటల్కి ఎలాంటి బాధ్యత రాదు కదా అని అంటారు. లేదు సార్, మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు అని భూమి అంటుంది. ఓకే అని ఇంకా ఫేక్ రిపోర్ట్స్ని 3rd మంత్ ప్రెగ్నెంట్గా ఇంకా కావాలని ఎక్స్రే స్కానింగ్ కానీ మొత్తం అన్ని రిపోర్ట్స్ని సెట్ చేసుకుంటుంది భూమి. వెంటనే గగన్కి అయితే కాల్ చేస్తుంది. గగన్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో, ఎవరు అని అంటారు. బావా, నేను భూమిని. ఏయ్, నీ ఫోన్ నుండి లిఫ్ట్ చేయటం లేదని వేరే ఫోన్ నుండి చేసావా? ఎందుకు చేసావు నాకు కాల్? పెట్టేసాయి అని అంటారు. బావా బావా ఒక్క నిమిషం, నేను చెప్పేది విను బావా, నువ్వు వెంటనే హాస్పిటల్కి రావాలి అని అంటారు. ఏంటి, హాస్పిటల్కా? నేనెందుకు రావాలి? నేను రాను, పెట్టే ఫోను అని అంటారు. బావా, నువ్వు ఖచ్చితంగా రావాలి బావా, ఎందుకంటే నువ్వు నువ్వు నాన్న అవ్వబోతున్నావు బావా అని అంటుంది భూమి. ఒక్కసారిగా గగన్ మైండ్ అయితే బ్లాక్ అయిపోతుంది. కార్ వెంటనే ఆపేస్తాడు. ఆపేసి అలా చూస్తూ ఉంటారు. హే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చి పట్టిందా నీకు అని అంటారు. లేదు, నేను నిజమే మాట్లాడుతున్నాను. అది మీకు నిజం చెప్పాలనే మాట్లాడుతున్నాను. వెంటనే హాస్పిటల్కి రా బావా అని అంటుంది భూమి. ఇంక వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి బయలుదేరి వెళ్తాడు గగన్. వెళ్ళి చూసేసరికి, ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు అంటారు. నేనేది సాక్ష్యం లేకుండా మాట్లాడట్లేదు బావా, నేను ప్రూఫ్తోనే మాట్లాడుతున్నాను. కావాలంటే ఇది చూడండి అని రిపోర్ట్స్, స్కానింగ్ రిపోర్ట్స్ మొత్తం చూపిస్తుంది. ఒక్కసారిగా ఇంకా కుర్చీలో కుప్ప కూలిపోతాడు గగన్. అసలు ఏం చేయాలో గగన్కి అర్థం కాదు. వాట్ నెక్స్ట్, అసలు వాట్స్ మై ఫేట్ అని చెప్పి ఇంకా నేను ఎలా అయినా నా చెల్లెలకి పెళ్లి చేయాలి అనుకుని నా మనసుని చంపుకొని మరీ నేను ఒక అమ్మాయి మళ్ళీ తాళి కట్టాలనుకుంటే ఇప్పుడు భూమి ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి, వాట్ ఈస్ దిస్ అని చెప్పి చాలా అంటే చాలా బాధపడతాడనమాట గగన్. ఏంటి బావా, ఏం ఆలోచిస్తున్నావు? ఓ, అబ్బాయి పుడతారా అమ్మాయి పుడుతుందా అని ఆలోచిస్తున్నావా? ఖచ్చితంగా అమ్మాయే పుట్టాలి బావా, ఎందుకంటే మా అమ్మ నాకు ఖచ్చితంగా పుడుతుంది. పేరేం పెడదాం? శోభ అని పెడదాం, సరేనా అని అంటుంది భూమి. గగన్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏంటి బావా, ఏమీ మాట్లాడట్లేదేంటి నువ్వు అని అడుగుతుంది. చూడు భూమి, నేను నేను ఏం మాట్లాడాలో కూడా నాకేమీ అ- అర్థం కావట్లేదు. బట్ వన్ థింగ్, నాకు కొంచెం ఆలోచించుకోవడానికి టైం కావాలి అని అంటారు. ఏ విషయం గురించి అని అడుగుతుంది. అదే, అంటే అనని ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు గగన్. నాకు తెలుసు నువ్వు ఇలాగే రియాక్ట్ అవుతావని, ఏం పర్లేదు, నీ రియాక్షన్కి నేను ఎలా సమాధానం చెప్పాలో కూడా నాకు తెలుసు అని పాపం భూమి అలా ఆలోచిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఖచ్చితంగా నాకు అన్యాయం చేయలేరు కాబట్టి బావ మంచి డెసిషనే తీసుకుంటాడు అని భూమి గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. గగన్ కారులో ఆలోచించుకుంటూ ఉంటారు. ఈ విషయం అమ్మకు తెలిస్తే అమ్మ ఎలా ఫీల్ అవుతుంది? అమ్మ అమ్మ ఖచ్చితంగా పెళ్లి చేయనంటుంది. ఒకవేళ నేను తనకి చెప్పినా పూరికి చెప్పినా పూరి అర్థం చేసుకుంటుందా? అసలు పూరి హ్యాపీగా ఫీల్ అవుతుందా అని ఇంకా అలా ఆలోచనలో పడతాడు. ఒకవేళ ఈ విషయం పూరికి తెలిసింది అంటే పూరి అఘాయిత్యం చేసుకుంటుంది. అలా అని భూమి మనసు కూడా మార్చుకోమని నేను చెప్పలేను. మరి ఏం చేయాలి? నా పరిస్థితి ఏంటి? ఈ విషయాన్ని కొద్ది రోజులు దాచిపెట్టాలి అని గగన్ చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతారు. ఇంకా గగన్ అయితే అలా ఇంటికైతే రీచ్ అవుతారు. గగన్ చాలా ముభావంగా ఉండడం చూసి ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట శారద. గగన్, ఏమైందన్న, మళ్ళీ ఎవరైనా అని అంటారు. అబే, అలాంటిదేమీ లేదమ్మా అని గగన్ తన రూమ్లోకి వెళ్ళిపోయి బాగా ఆలోచించుకుంటూ ఉంటాడు. వాట్స్ ద థింగ్ అని చెప్పి ఇంకా డీప్గా ఆలోచిస్తూ ఉండిపోతాడనమాట గగన్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి ఎలా అయినా డివోర్స్ పేపర్స్ని దాచిపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా శరత్ చంద్ర ఇంటికి ఒక రియల్ ఎస్టేట్ మీడియేటర్ని పిలిపిస్తారు. మీడియేటర్ చూస్తూ ఉంటారనమాట. రండి రండి కూర్చోండి అని శరత్ చంద్ర లోపలికి తీసుకొస్తారు. బావా, ఎవరితను అని అడుగుతుంది అపూర్వ. ఇతను రియల్ ఎస్టేట్ మీడియేటర్. మనకి ఒక ఫ్యాక్టరీ ఉంది కదా, ఆ ఫ్యాక్టరీని అమ్మేయాలి అనుకుంటున్నాను, కాబట్టి నేను ఇతన్ని పిలిపించాను అపూర్వ అని అంటారు శరత్ చంద్ర. ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతుంది అపూర్వ. ఎందుకంటే ఒకప్పుడు శోభాచంద్రని అందులోనే కదా తగలబెడుతుంది. సో అది గుర్తొచ్చేసి ఇంకా షాక్లో ఉండిపోతుందన్నమాట అపూర్వ. ఒకవేళ ఇది జరిగింది అంటే నేనేం చేయాలి? లేదు, నా గురించి ఎప్పటికీ నిజాలు బయటపడకూడదు. ఒకవేళ అక్కడ కూడా ఏదైనా సాక్ష్యం ఉందా? ఆ శివగాడి చేతిలో
ఆ రోజు కెమెరా దొరికినట్టు ఇంకేదైనా కెమెరా అక్కడ ఉండిపోయిందా? ఉంటే నేను ప్రాబ్లంలో పడతాను. కాబట్టి బావయ్య ఫ్యాక్టరీని వాడికి అమ్మేసే ముందే నేను ఆ ఫ్యాక్టరీకి వెళ్ళాలి. వెళ్ళి అన్నీ అన్నీ చూసుకోవాలి అని ఇంకా అలా అపూర్వ అయితే గట్టిగా ఫిక్స్ అవుతుంది. అప్పుడే శరత్చంద్ర భూమితో, చూడు భూమి, ఆ ఫ్యాక్టరీ అమ్మడానికి నీకేమైనా ప్రాబ్లమా అని అడుగుతారు. లేదు నాన్న, మీ ఇష్టమే నా ఇష్టం, ఏం పర్లేదు అని భూమి అంటుంది. ఇంకా అలా భూమి వైపు చూస్తూ నవ్వుతూ ఉంటారు శరత్చంద్ర. ఇది ఇలా ఉండగా గగన్ దగ్గరికి తార వస్తుంది. వచ్చి "ఆ, గగన్, ఎంగేజ్మెంట్ పెట్టుకుందామని అన్నయ్య కాల్ చేస్తున్నాడు. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంతకీ డివోర్స్పై ఆ భూమి సైన్ చేసిందా అని అడుగుతుంది. ఇంకా ఏం చెప్పాలో అర్థం కాదనమాట తారాకి. గగన్ ఏం చెప్పాలో అర్థం కాదు. "ఆ, అంటే అది" అని అంటూ ఉంటారు. ఏంటి గగన్? ఓ, టైం కావాలనిందా? బట్ తను సైన్ చేస్తుంది అని నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావు కదా అని అంటారు. అంటే ఉన్నట్టే కానీ అననేలోపు ఇంకక్కడికి కరెక్ట్గా భూమి అయితే పోలీస్ డ్రెస్లో వస్తుంది. భూమి మనసులో, నేను ఎన్ని ట్రిక్కులు ప్లే చేసినా ఈ తార మాత్రం బావని కలవకుండా ఉండలేకపోతుంది. కాబట్టి ఈ తారకి చిన్న జలక్ ఇవ్వాలంటే నేను ఇలా రావాల్సిందే అని భూమి గట్టిగా ఫిక్స్ అయ్యి సిఐ మీనా కుమారిగా మారువేషంలో గగన్ వాళ్ళ ఇంటికి వస్తుంది. గగన్, మేడం ఎవరు మీరు అని అడుగుతారు. నేను సిఐ మీనా కుమారి. అవును, మీరు భూమి అనే అమ్మాయికి డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నారంట అని అంటారు. "ఆ, అంటే అవును మేడం" అని అంటారు. సరే, ఇవ్వండి. కానీ మీ మధ్యలో అననేలోపు "ఆ, మేడం ప్లీజ్ కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకుందామా" అని అంటారు. అర్థమైంది. నువ్వు ఇంత భయపడుతున్నావంటేనే మ్యాటర్ అంతా అర్థమైంది. సరే, అదంతా పక్కన పెట్టు కానీ ఈ అమ్మాయి ఏంటి ఇక్కడుంది అని అంటారు. నేను తనకు కాబోయే భార్యని, నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది. తారా, నువ్విక్కడే ఉంటావా? ఇక్కడ ఎలా ఉంటావు? ఇతనికి ఇంకా డివోర్స్ అవ్వలేదు. అతని భార్య సైన్ చేసిందో లేదో కూడా తెలీదు. అలాంటిది నువ్వు ఇక్కడ ఉంటే ప్రాబ్లం అవుతుంది. పెళ్ళి కాకుండా ఒక అమ్మాయి అబ్బాయి ఇంట్లో ఉండకూడదు, తరచూ కలవకూడదు. కాబట్టి మర్యాదగా బయటికి పో అని అంటారు. నేనెందుకు వెళ్ళాలి అనేలోపు భూమి తార చెంప అయితే పగలగొడుతుంది. ఒక్కసారిగా శారద షాక్లో ఉండిపోయేసరికి ఇంకా శారద వైపు చూస్తూ కన్ను కొడుతుంది భూమి. ఓ, వచ్చింది శారద భూమి ఏనా అని చెప్పి వెంటనే అర్థమైపోతుందన్నమాట శారదకి. ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా నవ్వుకుంటూ ఉంటే, ఇంకొకసారి నువ్వు ఈ ఇంటి చుట్టుపక్కల కనబడినా నేను ఏం చేస్తానో నాకే తెలీదు, గెట్ అవుట్ అని గట్టిగా తరిమేస్తుంది. అలా తారాని తరిమేసి ఇంక వెంటనే గగన్ దగ్గరికి వచ్చి, చూడండి మిస్టర్ గగన్, మీరు మీ వైఫ్ గురించి ఇంట్లో చెప్పారో లేదో నాకు తెలీదు, కానీ మీరు చేస్తుంది పాపం అని మాత్రం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఓకే అని చెప్పి భూమి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా గగన్ అయితే అలా ఆలోచనలో పడతాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఎంత ఆలోచించిన గగన్కి పాపం ఏ ఆలోచన రాదు. ఇది ఇలా ఉండగా అపూర్వ ఇంకా అలా పాతబడిన ఫ్యాక్టరీకి అయితే వెళ్తుంది. వెళ్ళి మొత్తం చూస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఖచ్చితంగా ఏదైనా సాక్ష్యం ఉందేమో వెతకాలి అని మొత్తం సాక్ష్యం అంతా వెతకడానికి ఆ ఫ్యాక్టరీ అంతా జల్లెడ పడుతుంది. అప్పుడే అక్కడ అపూర్వకి ఒక చిన్న జుంకా అయితే దొరుకుతుంది. ఎస్, ఈ జుంకా నాదే, ఇది ఇక్కడెందుకు ఉంది అని ఎప్పటికైనా బావకి డౌట్ రావచ్చు. కాబట్టి ఈ జుంకాని నేను తీసుకువెళ్ళిపోవాలని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ భూమి ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఏయ్, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? తప్పుకో అని అంటుంది. అపూర్వ చెంప పగలకొడుతుంది భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఏయ్, ఏం చేస్తున్నావు అని అంటుంది. ఏయ్, మా అమ్మని చంపావు కదా నువ్వు, అందుకే నేను ఇలా ట్రాప్ చేసి ఈ ఫ్యాక్టరీకి రప్పించాను మావయ్య అని అంటుంది. ఇంకా వెంటనే కృష్ణప్రసాద్ అక్కడికి వస్తారు. ఇప్పుడు మేమిద్దరం కలిసి నిన్ను కూడా మా అమ్మలాగే నువ్వెలా చేసావో నిన్ను కూడా అలాగే కాళ్ళు చేతులు కట్టేసి పైకి పంపించేస్తాం. తర్వాత నాన్నతో ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్తాం, సరేనా అని అంటుంది. ఏయ్, భూమి, నువ్వు తప్పు చేస్తున్నావు. ఏయ్, ఏంటి తప్పు చేసేది? నీలాంటి పాపాత్మురాలకి కొంచెం చావు లేట్ అయింది, కానీ ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు. నువ్వు ఒక్కదాని ఉన్నావు, మేము ఇద్దరం ఉన్నాం. ఇప్పుడు నువ్వు అరిచినా గీపెట్టినా ఎవ్వరికీ వినిపించదు. కాబట్టి నువ్వు ప్రశాంతంగా పైకి వెళ్ళిపో అపూర్వ పిన్ని. మా అమ్మ నేను నరకానికి పంపిస్తుందిలే అని ఇంకా అలా కాళ్ళు చేతులు కట్టేస్తూ ఉంటే ఒక్కసారిగా అపూర్వ, హే భూమి, నీకు దండం పెడతాను, నీకు కాలు పట్టుకుంటాను, నన్ను క్షమించమ్మా ప్లీజ్ అని అంటుంది. అబ్బో, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, నీ ఇలాంటి దాన్ని ఎవరు క్షమిస్తారు? కానీ ఒక్కటి నీ నోట్లోండి వినాలనిపిస్తుంది. అప్పుడు నా మనసు మారచ్చేమో. మా అమ్మని ఎందుకు చంపావు అని అడుగుతారు.
నీకు తెలుసు కదా. ఏయ్, అడిగిన దానికి సమాధానం చెప్పు. మా అమ్మని ఎందుకు చంపావు అని అడుగుతారు. నా బావ కోసమే మీ అమ్మని చంపాను. మీ అమ్మ నా బావకి మధ్యలో ఉందని, పెళ్ళైనా నిండు ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా తన ఫ్యాక్టరీకి పిలిపించి మరీ నేనే చంపేశాను అని గట్టిగా చెప్తుంది అపూర్వ. ఒక్కసారిగా ఇంకా వెనక్కి తిరిగి చూసేసరికి అలా అక్కడ శరత్చంద్ర నడుచుకుంటూ వస్తారు. శరత్చంద్రని చూసి అపూర్వ షాక్ అయిపోతుంది. ఇంకా వెంటనే శరత్చంద్ర అలా భూమి కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటారు. ఇది నాన్న, ఇది నిజం. ఈ నిజం మీకు తెలియచేయాలనే ఫ్యాక్టరీని అమ్మే ప్రాసెస్ పెట్టమని చెప్పాను. ఇప్పటికైనా మీకు నిజం అర్థమైంది అని అనుకుంటున్నాను. నాన్న, ఇప్పటికైనా నమ్ముతారా అపూర్వ ఎన్ని పాపాలు చేసిందో అని అంటుంది భూమి. ఇంక వెంటనే అపూర్వ దగ్గరికి వచ్చి రాక్షసి అని అపూర్వని కొట్టి నిన్ను చంపేస్తాననేసరికి, నాన్న, తనలాగే మనం కూడా ఉండకూడదు. మనం ఖచ్చితంగా తనకి శిక్ష పడేలా చేయాలి. తను పోలీసులకు పట్టిద్దామని భూమి పోలీసులకైతే కాల్ చేస్తుంది. ఇంకా అలా పోలీసులు వచ్చి అపూర్వని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. శరత్చంద్ర భూమి కాలు పట్టుకొని, నువ్వు ఎన్నిసార్లు చెప్తున్నా నేను వినలేదమ్మా, కానీ ఇప్పుడు అర్థమైంది. సారీ అమ్మా, ఇకపై నేను దేవతలా చూసుకుంటాను అని భూమి కాలు పట్టుకొని క్షమాపణ చెప్తారు శరత్చంద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.